కాసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలతో పాటు రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశంలో భాగంగా పాక్ రెచ్చగొట్టే చర్యల గురించి డీజీఎంఓలు చర్చించే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఉగ్రవాదుల అప్పగింత అంశాన్ని భారత్ ప్రస్తావించనున్నట్లు సమాచారం. మరోవైపు ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలంటోంది భారత్. అటు పాకిస్తాన్ ఏమో కాల్పుల విరమణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం మధ్యాహ్నం 2:30 డీజీఎంఓ ప్రెస్ మీట్ ఉంటుంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలతో పాటు రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశంలో భాగంగా పాక్ రెచ్చగొట్టే చర్యల గురించి డీజీఎంఓలు చర్చించే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఉగ్రవాదుల అప్పగింత అంశాన్ని భారత్ ప్రస్తావించనున్నట్లు సమాచారం. మరోవైపు ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలంటోంది భారత్. అటు పాకిస్తాన్ ఏమో కాల్పుల విరమణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం మధ్యాహ్నం 2:30 డీజీఎంఓ ప్రెస్ మీట్ ఉంటుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు మా ప్రతినిధులు సైదులు రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. సైదులు, మీరు చెప్పండి. పాకిస్తాన్ తో జరిగే చర్చల్లో భారత అజెండా ఏమిటో మోడీ ప్రకటనతో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక పాక్ వైఖరి ఎలా ఉండబోతుంది,
పీఓకే విషయంలోనూ ఉగ్రవాదుల అప్పగింత అంశంలోనూ భారత డిమాండ్లను పాక్ పాలకులు అంగీకరిస్తారా? చూడాలి మరి. ఇక పిఓకి ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీరు భారత్లోకి అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ భారత్ చేసే అవకాశం కనిపిస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అంటే మిలిటరీ ఆపరేషన్లో భాగంగా చర్చల సంబంధించినటువంటి అంశంలో సో మరి పాకిస్తాన్ ఈ అంశానికి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన కూడా మరి కాసేపట్లో మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం మనకి మరి కాసేపట్లో హాట్ లైన్లో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది హాట్ లైన్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారులు మరి కాసేపట్లోనే ఈ చర్చల్లో పాల్గొననున్నారు. అయితే భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గవాయ్ ఈ యొక్క చర్చల సమావేశంలో పాల్గొన్నారు. అయితే అంతకుముందే ప్రధాని నరేంద్ర మోడీ తోటి భారతదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో పాటుగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొన్నారు. అయితే అనేక అంశాలు ఈ యొక్క చర్చలో భారత్ లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం ప్రధానంగా లేవనెత్తే అంశాలు ఏంటి అంటే ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో సో ఒకటి పిఓకేని అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఖచ్చితంగా భారత్కు అప్పగించాల్సిందే అనేది ప్రధాన మన డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఇక పహల్గామ్లో ఎవరైతే ఉగ్రవాదులు మనపైన దాడికి పాల్పడ్డారో 26 మందిని పొట్టన పెట్టుకున్నారో వారిని ఖచ్చితంగా భారత్కు అప్పగించాలని రెండో డిమాండ్ చేయబోతుంది. దాని తర్వాత సింధు జలాల అంశం ఏదైతే ఉందో సింధు జలాల అంశాన్ని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలని మనం పాకిస్తాన్కి వాటర్ని విడుదల చేయకుండా వెంటనే ఆపేశాం కాబట్టి సో మరోసారి సింధు జలాల అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఎల్ఓసి ప్రాంతాల్లో పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడడం ఈ కాల్పులకి తెగబడడం లాంటివి అనేక సార్లు చేస్తుంది కాబట్టి సో ఈ అంశం కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ముఖ్యంగా అంటే 3,323 కిలోమీటర్ల మేర మనకి పాకిస్తాన్కి భారత్కి మధ్య మనకి బోర్డర్ పరిధి ఉంటుంది. సో ఈ 3,323 కిలోమీటర్ల పరిధిలో పాకిస్తాన్ అనేక సార్లు భారత్ వైపున జనావాసాలను టార్గెట్గా చేసుకొని కాల్పులకి తెగబడుతుంది. వాటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పుకొట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ పాక్ వక్ర బుద్ధి మాత్రం మారడం లేదు. పాక్ కుక్కతోక వంకర అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహార శైలి పదే పదే అదే విధంగా ఉన్నది కాబట్టి సో ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక మొన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మనం భారత్ ఏమో ఇటు ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకొని ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని గుర్తించి వాటిలో ఆ ప్లేస్లలో దాడులు చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం నేరుగా జనావాసాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయినా సరే మనం తిప్పికొట్టాం. భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఈ యొక్క F-16, F-17 ఫైట్ జెటర్స్ తోటి మనపైన దాడులు చేస్తున్న సమయంలో మనకున్నటువంటి ఒక S-400 తోటి ఎప్పటికప్పుడు మనం వాటిని తిప్పికొట్టగలిగాం కాబట్టి సో ఇటువంటి ఓకే రత్నకుమార్ మీరు చెప్పండి, ఒకవేళ పాకిస్తాన్ మన డిమాండ్లకు అంగీకరించని పక్షంలో ఆపరేషన్ సింధూర్ ఏ మలుపు తిరుగుతుంది? దానికి పాకిస్తాన్ తో పాటు అమెరికా స్పందన ఎలా ఉండవచ్చు? ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ వ్యవహారం అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్సు చాలా క్లియర్గా తెలియజేసింది ఆపరేషన్ సింధూర్ను ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందనేటువంటి మాటల్లో ఎటువంటి వాస్తవం అనేది లేదు. తమకు ఇచ్చినటువంటి లక్ష్యాలను చాలా క్లియర్గా స్పష్టంగా లక్ష్యాల మొత్తాన్ని కూడా పాయింట్అవుట్ చేసి మరి వాటన్నిటి మీద కూడా అటాక్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఒకవైపున భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని వస్తున్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్సు చాలా కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ ఆగపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది కలిగి ఉంటుంది. ఎందుకంటే మొదట పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన దాంట్లో అందులో కీలకంగా ఉన్నటువంటి ఇటు వింగ్ కమాండర్స్ కావచ్చు, లేకపోతే కల్నల్ వ్యోమికా సింగ్, ఖురేషి వీళ్ళిద్దరూ చాలా ప్రముఖ పాత్ర పోషించారు. మహిళా ఇటు సైనికులు, ఈ సైనిక అధికారుల యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ ప్రతిచర్యలకు కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్. సో వీటన్నిటిని సమర్థవంతంగా పాకిస్తాన్ ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడున్నటువంటి మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది.
ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి సైనికులు తమ సివిలియన్ల మీద దాడులు జరుగుతున్నాయి, లేకపోతే సైనిక స్థావరాల మీద దాడులు జరుగుతున్నటువంటి మాయమాటలతో కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ నియంత్రణ రేఖ వెంబడి వాటన్నిటిని కూడా సమర్థవంతంగానే తిప్పికొట్టింది. ఇది కాస్త ఇండియా పాకిస్తాన్ యుద్ధంగా మారుతున్నటువంటి ఆ సందర్భంలో కేవలం ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యల మీద మాత్రమే ప్రతీకార చర్య చేసింది తప్ప యుద్ధాన్ని ఏమాత్రం ప్రారంభించలేదు. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదులను ఏరివేయడం కోసం మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి సైనికుల మీద చేసినటువంటి అటాక్ కాదు, అక్కడ ఉన్నటువంటి సివిలియన్లను ఇబ్బంది పెట్టినటువంటి అటాక్స్ అనేవి కాదు. ఇది కేవలం ఉగ్రవాదులను మట్టుపెట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ అనేది దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా దీనికి గుణపాఠం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ పీఓకేలో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి కొంతమంది ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పాయింట్అవుట్ చేసి వాళ్ళ లక్ష్యాలను గురిపెట్టి మరి వాళ్ళ అటన్నిటిని కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కవింపు చర్యలు అలాగే భారత్ పాకిస్తాన్ల మధ్య అటాకుల నేపథ్యంలోనే మొన్న 2 రోజుల క్రితం ఇరు దేశాలకు సంబంధించినటువంటి DGMOలు 3:35 ప్రాంతంలో అంటే శనివారం రోజున 3:35 ప్రాంతంలో మధ్యాహ్నం 3:35 ప్రాంతంలో మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపేద్దాం అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎటువంటి దాడులు అనేవి ఇరు దేశాలు అనేవి చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఒక అంగీకారానికి వచ్చి 5 గంటల నుంచి కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 గంటల నుంచి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక వ్యవస్థకు మధ్య ఉన్నటువంటి గ్యాపుల కారణంగా వారికి ఉన్నటువంటి కుట్రబుద్ధి కారణంగా వారికి ఉన్నటువంటి విభేదాల కారణంగా ఇమ్మీడియట్ గా మళ్ళీ జమ్మూలో కావచ్చు అలాగే శ్రీనగర్ మరోవైపున ఇటు రాజస్థాన్లోని పలు ప్రాంతాలు పంజాబ్లోని పలు ప్రాంతాల్లోని నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దుల్లో మరలా దాడులకు పాల్పడుతూ కవింపు చర్యలకు పాల్పడి డ్రోన్లను ప్రయోగించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా సరైనటువంటి గుణపాఠం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్ గా బిఎస్ఎఫ్ జవాన్లకు ఆదేశాలు వెళ్ళాయి. విదేశాంగ శాఖ నుంచి రక్షణ వ్యవస్థ అంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. వరుసగా సమావేశాలు నిర్వహించి పాకిస్తాన్ కు ఎలా బుద్ధి చెప్పాలనే దాని మీద కూడా కీలక సమావేశాలు నిన్నంతా నిర్వహించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇచ్చింది. యుద్ధాన్ని ఇది ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదులను ఏరివేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ కాబట్టి దీనికి ఇటు భారత్ నిర్వహిస్తున్నటువంటి యుద్ధ విరమణలకు సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి కూడా ఇది సంబంధం లేకుండానే వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఉగ్రవాదులకు ఏరివేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాబట్టి అది కంటిన్యూ అవుతున్నటువంటి వివరణ కూడా ఎయిర్ ఫోర్స్ అనేది ఇచ్చింది. ట్విట్టర్లో కూడా ఈ మెసేజ్ ని పెట్టడం జరిగింది. ఇక ఇవాళ జరగబోయేటువంటి DGMOల సమావేశం అనేది చాలా ఒక ఉత్కంఠభరితంగా మారుతుంది. అసలు ఇందులో తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీద ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, పాకిస్తాన్కు ఎటువంటి ఆంక్షలు విధిస్తుంది, ఎటువంటి షరతులు పెడుతుంది, ఎటువంటి కండిషన్లు పెడుతుందని మీద ఒక ఉత్కంఠ అయితే ఉంది. మరోవైపు పాకిస్తాన్ ఏ డిమాండ్స్ చేస్తుంది, కాల్పుల విరమణకు సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఈ యొక్క సమావేశాల తర్వాత 2:30 ప్రాంతంలో మన DGMO ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక ఈ యొక్క సమావేశానికి సంబంధించి మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితుల్లోనే అనేక కొన్ని కీలక ప్రధాన అంశాల మీద చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇటు ఉగ్రవాదులను అప్పచెప్పటం, దాదాపు అనేక మంది ఉగ్రవాదులు వచ్చి ఇటు పెహల్గామ్ అటాక్ పాల్పడిన తర్వాత ఆ ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులను తేల్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అప్పగించాలనేటువంటి షరతును విధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్తాన్ హెచ్చరించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇటు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్లు కావచ్చు, లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ చీఫ్లందరూ కూడా ఇటు అంటే పాకిస్తాన్ యొక్క సైనికాధికారుల సంరక్షణలోనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కాలం గడుపుతున్నారు. చాలా సంతోషంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు అనేవి పడకుండా కూడా కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ కు. ఎటువంటి ఉగ్రవాద ప్రేరేపితాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వద్దు అనేటువంటి విషయాలన్నిటికీ సంబంధించి కూడా రెస్ట్రిక్షన్స్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు సింధు జలాలకు సంబంధించి ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింధు జలాలను ఆపివేయడం కారణంగా అక్కడ సింధు జలాలు వచ్చేటువంటి సింధు జలాలకు సంబంధించి కావచ్చు, జీలం నదిని కావచ్చు, అక్కడ వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా పాకిస్తాన్ లోకి వెళ్లకుండా ఇప్పటికే డ్యామ్ల ద్వారాను పలు బ్యారేజ్ల ద్వారాను ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ విధించినటువంటి నేపథ్యంలోనే వీటి మీద పాకిస్తాన్ మాట్లాడే అవకాశాలు ఉంటాయి. తమకు కొంత వాటిని అందించేటువంటి ప్రయత్నం చేయాలి, కొంత నదీ జలాలను బిగించొద్దు, రెస్ట్రిక్ట్ చేయొద్దన్నటువంటి విషయాన్ని కూడా ముందు పెట్టే అవకాశం ఉంది. కానీ భారత్ చాలా క్లియర్గా
ఈ విషయాన్ని ఎటువంటి ఈ షరతులు అనేవి లేకుండా కేవలం కాల్పుల విరమణ మీద మాత్రమే మాట్లాడేటువంటి అవకాశాలు చాలా క్లియర్ గా ఉంటాయి. ఒకటి ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా ఉండటానికి సంబంధించి కావచ్చు. అయితే వీటితో పాటు అసలు ఒప్పందం చేసుకున్న తర్వాత ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం మీద కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమావేశం అనంతరం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇప్పుడు ఈ డీజీఎంఓల సమావేశానికి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ ఆయన చర్చించబోతున్నారు. కాబట్టి సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయాలను వెల్లడిస్తారనేది ఇవాళ 2 గంటల 30 నిమిషాలకు జరగబోయేటువంటి మీడియా సమావేశంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే రత్న కుమార్, మీరు హోల్డ్ లో ఉండండి. సైదులు మీరు చెప్పండి, కాల్పుల విరమణ పాటించాలని ట్రంప్ స్నేహపూర్వక సలహా కూడా ఇచ్చారు. మధ్యవర్తిత్వంతో పెద్దన్న పాత్ర పోషించారా? అది మధ్యవర్తిత్వం వహిస్తున్నానని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ ఆయన మరి చెప్పిన 4 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడింది, పాకిస్తాన్ కాల్పులకి తెగబడింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు డొనాల్డ్ ట్రంప్? మరిగా చూడాలి. ఎందుకంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అందరూ చూస్తూ వస్తున్నారు. అంటే ఎందుకు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటామని ప్రధాని మోడీ హెచ్చరించారు. దానిలో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని భారత్ దాడి చేస్తుందని ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూశాయి. కానీ జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో మే 7 నుంచి ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నేను ఇటు భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడుతూ వస్తున్నాను. సో నేను మాట్లాడిన తర్వాత మధ్యవర్తిత్వం వహించిన తర్వాత 2 దేశాలు కూడా సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలో భాగంగా కట్టుబడి ఉంటామని ప్రకటన చేశాయి. ఇది చాలా సంతోషదగ్గ విషయమని ఆయన చెప్పుకొచ్చారు. స్వయంగా తన ఎక్స్ ఖాతాలోనే పోస్ట్ చేశారు. ఫస్ట్ అసలు అది ఎవరు నమ్మలే, అది ఫేకా ఏంటి అని అన్నట్టు భావించారు. తీరా చూస్తే అది వాస్తవమని తెలిసిపోయింది. కాసేపటికి మనం ఆర్మీ అధికారులు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖతో పాటుగా రక్షణ శాఖ కమాండ్ అంటే కలిసి మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఈ అంశాలు చెప్పడంతో అది వాస్తవమని మనందరం గ్రహించాం. కానీ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఎక్స్ వేదికగా ప్రకటన చేసిన తర్వాత 4 గంటల 4 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఈ ఎల్ఓసి ప్రాంతాల్లో విచక్షణ రహితంగా భారత్ వైపు కాల్పులకి తెగబడింది. వాటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టింది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ చర్చలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి, మరి ఈసారి జోక్యం డొనాల్డ్ ట్రంప్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఒకవైపు జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానిలో మీ ఇన్వాల్వ్మెంట్ కాము అని ప్రకటన చేశారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఖచ్చితంగా మీ మధ్యవర్తిత్వం వహించాము. సో 2 దేశాలు కూడా ఆ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలో భాగంగా కట్టుబడి ఉంటామని ప్రకటన చేశాయి, సంతోషమని ఆయన చెప్పారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడింది, పాకిస్తాన్ భారత్ వైపు కాల్పులకి తెగబడింది. అంటే ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. కానీ మరి ఈ చర్యల్లో భాగంగా ఏ విధంగా మరి అమెరికా స్పందిస్తుంది అనేది కూడా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో మరి కాసేపట్లో చాలా కీలకమైన సమావేశం మనకి హాట్ లైన్లో జరగబోతుంది. 2 దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓల సమావేశం జరగబోతుంది. కాబట్టి సో ఈ అంశం మనం ఖచ్చితంగా ఆ యొక్క చర్చల్లో భాగంగా లేవనైతే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి. మరి ఇక సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలో భాగంగా కట్టుబడి ఉంటామని ప్రకటన చేసినటువంటి పాకిస్తాను మరి ఎందుకు ఆ రోజు మన వైపు కాల్పులకు తెగబడింది అనే అంశానికి సంబంధించి భారత్ ఖచ్చితంగా ప్రశ్న వేస్తుంది. దానికి పాకిస్తాన్ డీజీఎంఓ ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం ఖచ్చితంగా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ రత్న కుమార్.
సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9,230 పరుగులు తీశారు. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ లో నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9,230 పరుగులు తీశారు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9,230 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9,230 పరుగులు చేశారు విరాట్ కోహ్లీ. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇండియన్ స్టార్ క్రికెటర్ సీనియర్ విరాట్ కోహ్లీ క్రికెట్ కు తను గుడ్ బై చెప్తున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుతున్నారు. ఇప్పటిగా కోహ్లీ నిర్ణయంతో ప్రతి ఒక్క కోహ్లీ అభిమాని షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే తను ఇప్పటి వరకు 10,000 మైల్ రాయిని చేరుతాడు అన్నటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే 14 ఏళ్ల కెరీర్ ఎప్పటి నుండో అనేక రికార్డులు, ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ అనగానే ఇప్పటి వరకు రికార్డ్స్ పరంగా సచిన్ టెండూల్కర్ గుర్తొస్తారు. అలాగే సచిన్ టెండూల్కర్ తర్వాత ఆయన రికార్డ్స్ ను బద్దలు కొట్టేటువంటి జాబితాలో లీడ్ లోకి వచ్చినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. తను ఎంతో సమర్థవంతంగా ఈ 14 ఏళ్ల కెరీర్ లో ముఖ్యంగా టెస్ట్లలో అనేక సందర్భాల్లో ఆయన కెప్టెన్ గా వ్యవహరించారు. అనేక టెస్టులకు సంబంధించి అలాగే బ్యాట్స్మెన్ గా ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి టోర్నమెంట్లలో ఆయన విజయావకాశాలకు సంబంధించి భారత్ విజయాలు దక్కించుకోవడంలో తన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో తను ఇప్పుడు వరకు సాధించినటువంటి రన్స్ ప్రకారం దాదాపు 123 టెస్ట్ మ్యాచ్లను ఆడటం జరిగింది. 123 టెస్ట్ మ్యాచ్లను ఆడి ఈ 123 టెస్ట్ మ్యాచ్లలో తను ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి స్కోరు 9,230 పరుగులు చేశాడు. 9,230 పరుగులు చేశాడు. అంటే ఇంకొక 700 పైగా పైచులకు రన్స్ చేస్తే తను 10,000 స్కోర్ అనేది దాటుతాడు. 10,000 పరుగులు పూర్తి చేసినటువంటి వ్యక్తి అవుతాడు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ చరిత్రలో యొక్క 10,000 పరుగుల మైలు రాయిని దాటినటువంటి వ్యక్తులు అతి తక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కోహ్లీ ఆ మైలు రాయిని చేరుకోవాలి సచిన్ టెండూల్కర్ తర్వాత అనేటువంటి ఆశాభావాన్ని, ఆ ధీమాను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేశారు. ఇక ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడైతే మనం రీసెంట్ గా చూడటం జరిగింది, జస్ట్ ఒక రోజు క్రితమే ఇటు ఓపెనరు అలాగే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తాను టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నటువంటి విషయాన్ని ప్రకటించిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు. సీనియర్ ప్లేయర్లు ఇప్పటికిప్పుడు వీళ్ళు రిటైర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.
కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడో అప్పటికే చాలా మంది ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీ తను ఇంకొక 700 పరుగులు చేస్తే ఆల్మోస్ట్ 10,000 పరుగులకు చేరిపోతాడు, తను ఖచ్చితంగా ఇంకొక 20-30 మ్యాచ్లు ఖచ్చితంగా టెస్టులు ఖచ్చితంగా ఆడతాడు అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ గురైనటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఆయన వయసు 36 సంవత్సరాలకు చేరుకుంది కాబట్టి ఇంకో 2-3 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడతారేమో అని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ దృష్ట్యా కావచ్చు, ఫర్దర్ గా ఆడేటువంటి లీగ్ మ్యాచ్లకు సంబంధించి, వన్డే క్రికెట్ కు సంబంధించి, T20 క్రికెట్లకు సంబంధించి అనేక కీలక మ్యాచ్లు ఆడటానికి సంబంధించి అన్నింటిని కూడా కంపేర్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఆ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నటువంటి స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. మొత్తానికి ఇండియన్ క్రికెట్ చరిత్రలో టెస్ట్ క్రికెట్ లో కావచ్చు, వన్డే క్రికెట్ లో కావచ్చు తన పేరు అనేది ఎప్పటికీ నిలిచిపోతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్ పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్ కి దారిచ్చే విషయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం గొడ్డళ్లు, ఇనుపరాళ్లతో దాడి చేసుకున్నారు. దాడిలో ఇరు వర్గాలకు చెందిన 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మండలం ఎడ్వర్డ్ పేట గ్రామంలో గడిచిన 5 ఏళ్లుగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వైసీపీ నాయకులు దాడి చేయడం పరిపాటైంది. మరి 5 ఏళ్ళు కూడా మేము భరించాము. గొడవలకు దూరంగా ఉండి గ్రామాలు శాంతియుతంగా ఉండాలని చెప్పి ఆలోచించి మేము ముందుకెళ్తుంటే మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదో విధంగా గ్రామాల్లో గొడవలు సృష్టించి ఉమ్మడి కుటుంబ నాయకుల మీద దాడులు చేయటం, ఒక అలజడి సృష్టించి మరి గోపిరెడ్డిని అందరూ కూడా మర్చిపోయారు. ఏదో విధంగా మళ్ళీ బయటకు రావాలన్న ఆలోచనతో గ్రామాల్లో మరి చిచ్చులు పెట్టడానికి ముందుకు వస్తున్నాడు ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరు ఇప్పటికీ మారలేదు. దుర్మార్గాలు, అవినీతి పనులు ఇవే అలవాటైంది ఆయనకి. మరి వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా మరి నాయకులందరూ కూడా ప్రశాంతంగా పనిచేసుకున్నారు, ఎవరికి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, మరి గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మరి ఎటువంటి పేటలో మరి కావాలని వైసీపీ నాయకులు మరి టీడీపీ నాయకుల మీద దాడి చేసి తల్లది పగలపడడం జరిగింది. మరి పోలీసు సమక్షంలోనే వాళ్ళందరూ కూడా రాళ్లు, కారాలు రువి మరి టీడీపీ నాయకుల మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. దీని మీద అటెండ్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలంటే అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, గ్రామాల్లో అలజడి సృష్టించవద్దు. ఇక్కడ గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అందరూ కూడా కలిసిమెలిసి ఎలక్షన్ అయిన తర్వాత ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏదో విధంగా గొడవ సృష్టించి రాజకీయంగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు గోపిరెడ్డి. మరి రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్ పేట గ్రామంలో గడిచిన 5 ఏళ్లుగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్. దీపిక, ఏదైతే మరి నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్పేటలో కూడా ఇరు పార్టీల మధ్య అటు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా వైసీపీ నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే మరి ఎడ్వర్డ్పేటలో రాత్రి సమయంలో కూడా అటు వైసీపీ నేతలు ఒక్కసారిగా కూడా టీడీపీ నేతల ఇళ్లపై రాళ్లు రువినటువంటి సమయంలో కూడా ఈ ఘర్షణ తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే మరి బాధితుల్ని పరామర్శించినటువంటి సమయంలో కూడా గోపిరెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే మరి గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా 2019 నుంచి 2024 వరకు కూడా ఇదే ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టి పోషించాడు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఘర్షణ కనుక పాల్పడితే తగిన బుద్ధి చెప్తానంటూ కూడా
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. అయితే నిన్న కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే మరి టీడీపీ శ్రేణులు దాడి చేశారంటూ కూడా అటు గోపిరెడ్డి కూడా పరస్పర తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ముఖ్యంగా చూడాల్సిందంటే రొంపిచెర్ల మండలంలో ఏదైతే బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ గ్రామంలో కూడా తరచుగా కూడా ఇలాంటి దాడులు కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు జిల్లా ఎస్పీ నరసరావుపేటలో ఉన్నటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి దాడుల పైన కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇరు పార్టీలు నేతలు నిన్న చేసుకున్నటువంటి దాడి కూడా వారి స్థానిక ప్రజలు కూడా భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసు యంత్రాంగం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. ఇరు పార్టీ నేతల పైన కూడా ఏదైతే ఘర్షణకి పాల్పడినటువంటి వ్యక్తుల పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా, ఎందుకంటే ఇటీవల అటు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో కూడా మరి ఆ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ లో అటువంటి సమయంలో కూడా ఇలాంటి ఘర్షణలు తలెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ యంత్రాంగం ఇరు పార్టీ నేతల పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కానీ పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి పరస్పర దాడుల మధ్య కూడా స్థానిక ప్రజలు కూడా ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.